నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను పద్మ ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోతాం ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కలకలం రేపిందా టీడీపీని నిలబెట్టామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా చర్చనీయాంశంగా మారాయి ఇదిలా ఉంటే పిఠాపురం టీడీపీ నేత వర్మపై నాగబాబు వేసిన సెటర్లు కూడా హాట్ టాపిక్ గా మారాయి అన్నదమ్ముల వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు గరగరమయ్యారు జనసేన నేతల వ్యాఖ్యలతో టీడీపీ కేడర్ లోపల రగిలిపోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి జనసేన లేకపోతే టీడీపీ గెలిచేది కాదా టీడీపీ లేకుండా జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధ్యమా టీడీపీ వల్ల జనసేన నిలబడిందా జనసేన వల్ల టీడీపీ నిలబడిందా ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చనీయాంశం అయ్యాయి మరి మొత్తంగా ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి డిబేట్ లో పాల్గొంటున్నారు జనసేన పార్టీ నుంచి అజయ్ వర్మ గారు అదేవిధంగా టీడీపీ నుంచి వెంకటరమణ గారు అనలిస్ట్ రాజశేఖరరావు గారు అందరికీ నమస్తే అండి ఒక్కసారి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూద్దాం ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయమని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు జైళ్లలో పెట్టారు నిర్బంధంలో తోశారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు పాల్ చేయని అవమానం లేదు చేయని కుట్ర లేదు వేయని కుతంత్రం లేదు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి రైట్ ఇక నాగబాబు చేసిన సెటర్లకు సంబంధించిన బయట కూడా ఒకసారి చూద్దాం కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ అంతకంటే రైట్ ఇక దీనికి సంబంధించి వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం మన తెలుగుదేశం పార్టీతోనూ బీజేపీతోనూ జత కట్టేటటువంటి పరిస్థితులు అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తూ ఉత్తరాది అహంకారాన్ని ఎదుర్కొంటామని చెబుతూ దక్షిణాదికి ప్రతినిధిగా బయలుదేరి నాకు తెలియగలుగుతానండి మన పిఠాపురం కర్ణాటక నుంచి వచ్చారంట తమిళనాడు నుంచి వచ్చారంట మహారాష్ట్ర నుంచి వచ్చారంట తెలంగాణ నుంచి వచ్చారంట 4 భాషల్లో మాట్లాడేశాడు 4 భాషల్లో మాట్లాడేసి నేను ఉత్తరాదికి వ్యతిరేకంగా ఉత్తరాదికి అనుకూలంగా దక్షిణాది నాయకుడిని అని ఆయనే ప్రకటించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇది చాలా
వారసత్వ రాజకీయాలు ఏంటి? ప్రజల నుంచి పుట్టాలి నాయకులు అన్నాడు. నాకు అర్థం కాల, ఎవరి నుంచి ఒకటి పుట్టారని ఎవరు? అదేమంటే ప్రాణత్యాగం చేయడానికి నేను సిద్ధం అన్నాడు. ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు, ఎమ్మెల్సీ సీటు ఖాళీ అయితే మాత్రం అన్నగించుకుంటాడు. ఏంది ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సాక్షిగా ఇవన్నీ నిరూపణ అయినాయని కూడా ఈ సందర్భంగా. రైట్. వెంకటరమణ గారు, ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలు చూశారు కదా, అంటే నిన్న జరిగిన ఆ జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం అటు టీడీపీకి జనసేనకి మధ్య ఉన్న చిన్న మనస్పర్ధగా మారుతుందా అనే ప్రచారం బాగా జరుగుతుంది. సో ఆ వ్యాఖ్యలు మీరే విధంగా తీసుకుంటున్నారు? అంటే 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఒక పార్టీకి కూడా మనం పైకి తీసుకురాగలిగాం అన్న ఒక చిన్న వ్యాఖ్యతో చాలా దుమారం అయితే రేగుతుంది కాబట్టి మీరేమంటారు? నమస్తే అండి పద్మ గారు, మీకు తోటి పానలిస్టులకి అలాగే బీఆర్కే యాజమాన్యానికి వీక్షకులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఈరోజు అంటే దుమారం లేపడం అనేది ఒక పక్కన ఉంటే, అంటే కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కూటమికి, అదొకటి మాత్రం చెప్పగలండి. అయితే ముఖ్యంగా గత 5 సంవత్సరాలు తీసుకుంటే అరాచకమైన పరిపాలన, అసలు అభివృద్ధి అంటే నోచుకోకుండా దుర్మార్గంగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులు గురి చేస్తూ కేసులు పెడుతూ నాయకుల మీద ఒక 1 by 1 అచ్చెన్నాయుడు గారిని మొదలు పెట్టుకుని ఈ లాస్ట్ ఈ చివరి వరకు కూడా కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, మొత్తం మిగతా నాయకులు కళా వెంకటరావు కానివ్వండి, పల్లా శ్రీనివాసరావు గారి మీద కానివ్వండి, దూల్బార్ నరేంద్ర గారి మీద కానివ్వండి, ఇట్లా విపరీతమైనటువంటి కేసులు పెడుతూ, అంటే ఈ స్ట్రెస్ అంతా ఎక్కువ తెలుగుదేశం నాయకులు ఎక్కువ బాధలు ఇబ్బందులు పడినటువంటి సందర్భం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత పరిణామాలు మీరు చూశారు. వారు కూడా వచ్చి మేము పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి ఇరువురు కూడా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా కలిసి నిలబడడం జరిగింది. అట్లాగే ఒకటండి, బలాబలాల విషయాలు అంటే మేము పార్టీ నిలబెట్టాం, లేదు జనసేన మా వల్ల నిలబడింది, అది కాదండి. కూటమిగా నిలబడ్డాం, గెలిచాం. అయితే ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలాబలాలు ఆధారంగా సీట్లు కేటాయించడం జరిగింది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తణుకులో కూడా చెప్పారండి అధినేత. ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము పొత్తు పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఆ పొత్తు అనేది రాష్ట్రాన్ని నిలబెట్టాలి, అభివృద్ధి పదంలో పయనించాలని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆశిస్తారు. అదే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఈ రోజు మరి అమరావతికి నిధులు తీసుకొచ్చిన, పోలవరం ఈ రోజు నిధులు తీసుకొచ్చిన, అలాగే స్టీల్ ప్లాంట్ నిలబెట్టిన, లేదంటే రైల్వే జోన్ తీసుకొచ్చిన, ఇవన్నీ కూడా కూటమి విజయాలు ఖచ్చితంగా. అందులో ఏం డౌట్ లేదండి, సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే మేము 40 సంవత్సరాల పార్టీని నిలబెట్టామన్నారు. సరే, వారు నిలబెట్టారా, ప్రజలు అందరూ ఆశీర్వదించారా కూటమిని అనేది అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన 100% స్ట్రైక్ రేట్ రావడానికి కూడా మరి కూటమి విజయంగానే భావించాలి తప్పించి ఇండివిజువల్ విజయంగా ఎవరు కూడా భావించలేం. ఎందుకంటే ఇరువురు కూడా పరస్పరం సహకరించుకున్నాం. 100% ప్రతి వ్యక్తి కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా చాలా నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆ స్ట్రైక్ రేట్లు కానివ్వండి, ఆ యొక్క మెజారిటీలు కానివ్వండి వచ్చినాయండి. ఇది ఖచ్చితంగా ఒకటి. రెండోది నాగబాబు గారి వ్యవహారం. ఎస్, ఖచ్చితంగా నాగబాబు గారు వ్యవహారం అయితే మాత్రం కొంత అభ్యంతరకరంగా ఆయన మాట్లాడడం జరిగింది. కర్మ ఇటువంటి వర్డ్స్ అనేవి కూటమిని, అంటే కూటమిలో ఉన్నటువంటి నాయకుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఆయన మాట్లాడినట్టు కొంత అంటే భావన అందరూ కూడా, పార్టీలో అందరూ కూడా అదే భావిస్తున్నారు. అయితే నేను స్వతహాగా ఎందుకంటే నేను పిఠాపురం అబ్జర్వర్ గా నేను గత 2 years బ్యాక్, అంటే ఎలక్షన్ ముందు వరకు కూడా, ఎలక్షన్ 18 రోజుల ముందు వరకు కూడా నేను అక్కడ అబ్జర్వర్ గా ఉన్నాను, పరిశీలకుడుగా. నేను సుమారుగా 1.5-2 సంవత్సరాల పాటు నేను పిఠాపురం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా ఉన్నాను. అయితే ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తానని చెప్పిన వెంటనే వర్మ గారు వారిని వెల్కమ్ చేయడం జరిగింది. అలాగే వర్మ గారి ఇంటికి ఫస్ట్ ప్రప్రథమంగా మరి పవన్ కళ్యాణ్ గారు వర్మ గారి ఇంటికి వెళ్ళి మీరు నాకు పని చెయ్యాలి, మీ కేడర్ అంతా కూడా
ఏకదాటి మీద నాకు పని చేయాలి అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేతిలో చెయ్యేసి అడగడం జరిగింది, వారు మాట ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆయన ఎలక్షన్ టైంలో కూడా చాలా కష్టపడ్డారు. కూటమి తరపున గెలుపుకి ఎంతో శ్రమించారు ఆయన కూడా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విజయం ఈజీగా రాలేదండి. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం శ్రేణులు పనిచేసినాయి, బీజేపీ శ్రేణులు పనిచేసినాయి, జనసేన శ్రేణులు పనిచేసినాయి, ప్రజలు కూడా ఆశీర్వదించారు. వీరందరూ కలిసికట్టుగా ఉన్నారు అనే ఇండికేషన్ వెళ్ళింది కాబట్టి ఈ రోజు అంత మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. ఇప్పుడు వర్మ గారు ఏమి చిన్న విషయం వ్యక్తి కాదండి ఆయన. ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా అన్ని ఉండకపోవచ్చు, బట్ వర్మ గారు కూడా 2009 నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. 2014లో హ్యూజ్ మెజారిటీ తోటి ఇండిపెండెంట్ గా గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లాగే అంటే ఆయన తెలుగుదేశం వ్యక్తే, టికెట్ రాలేదని రెబల్ గా పోటీ చేశారు ఆ రోజు. మళ్ళీ ఆయన తెలుగుదేశంలో కంటిన్యూ అయ్యారు. అట్లాగే 2019లో కూడా ఆయన సెకండ్ ప్లేస్ వచ్చారండి, జనసేన థర్డ్ ప్లేస్ వచ్చింది. అంటే ప్రజాభిమానం కానివ్వండి, అక్కడ ఆయన యొక్క జనంలో మమేకైనటువంటి తీరు చాలా చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక సమూహాన్ని మనం తక్కువ చేసి ఏది మాట్లాడకూడదు. దానివల్ల ఏంటంటే నాగబాబు గారు ఏదైతే అన్నారో అది మాత్రం కొంచెం వివాదాస్పదం అయింది, అట్లాగే బాధాకరం కూడాను. ఇటువంటి కూటమికి ముందు రోజుల్లో మంచిది కాదు. ఇటువంటి వ్యాఖ్యలు, బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఏదైనా ఉంటే డిస్కషన్ లో లోపల ఇంటర్నల్ గా మాట్లాడితే బాగుంటది అనేది ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం. అట్లాగే ఈరోజు కూటమిగానే గెలిచింది. ఏ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఒక పార్టీని నిలబెట్టడం, ఒకళ్ళు పార్టీని నిలబెట్టడం అనేది కాదు. ఇక్కడ సమిష్టిగా గెలిచాం, సమిష్టిగా ఈ రోజు అభివృద్ధి చేస్తున్నాం, సమిష్టిగా ముందుకు వెళ్ళాలి. అటువంటిది ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుంటారు, అది అని ఆశిస్తున్నాం. ఓకే రాజశేఖర్ గారు, అంటే ఈ వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనేది కొంచెం దానికి సంబంధించి ఘాటుగానే చర్చ అయితే జరుగుతుందని అనుకోవాలి. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న ఒక పార్టీని బయటికి తీసుకురావడమే కాకుండా ఆ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా మేము సపోర్ట్ చేసామంటూ కూడా చేశారు వ్యాఖ్యలు అవి. సో ఇవి టీడీపీ నుంచి కూడా కౌంటర్ కింద హోంమంత్రి అనిత చేసిన ట్వీట్ కూడా కొస్త చూసే జనానికి ఎలాగంటే రెండు పార్టీల మధ్య నెమ్మదిగా మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి అనేటట్టుగా కూడా బాగా జరుగుతుంది. సో అసలు ఆ వ్యాఖ్యలకి అంతరార్థం ఏమనుకోవాలి, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు? నమస్తే అండి, మీకు సహచర ప్యానలిస్ట్ వెంకటరమణ గారికి, బీఆర్కే వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదండి, ఇది దాదాపు 6-7 నెలల క్రితం దీనికి బీజం పడిందండి. జనసేనకి అనుకూలంగా ఉన్న 2 ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ ఒక కథనం ప్రచారం చేయడం మొదలుపెట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రిగా వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నారు అనే అక్కడ వాళ్ళ కథనాలు ప్రసారం చేయడం మొదలుపెట్టింది. సో ఇది చాలా తెలివి తక్కువ కథనం అది. మరి దాంట్లో చాలా పరిపక్వత కలిగిన తెలుగుదేశం నాయకులు ఎందుకు ట్రాప్ లో పడ్డారో నాకైతే అర్థం కాదు. దాన్ని వాళ్ళు వెంటనే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తున్నారు అన్నారో వీళ్ళు సైలెంట్ గా ఉంటే అయిపోయేది. వీళ్ళు చాలా చాలా తెలివి తక్కువగా పప్పులో కాలేసి ఆ ట్రాప్ లో పడి లోకేష్ ని కూడా డిప్యూటీ సీఎం చేయాలనే వాదన తెలుగుదేశం నాయకులు చేశారు. తెలుగుదేశం నాయకులు చాలా మంది చేశారు. అది చాలా చాలా స్టూపిడెస్ట్ స్టెప్. నారా లోకేష్ ఎవరండి? నారా లోకేష్ ఇస్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్. ఆయన షాడో సీఎం అండి. ఈ రోజున ఆయన ఆదేశాలు కాదని ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ లో? ఏ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారంటే నో అనే పరిస్థితి లేదు. హీ ఈజ్ ఏ డిఫాక్టో చీఫ్ మినిస్టర్. అధికారికంగా లేకపోయినా కానీ ఆయన ముఖ్యమంత్రి. ఆయన డిప్యూటీ సీఎం అడగటం ఏంటండి? వీళ్ళకి బుర్ర ఏమైపోయింది నాకు అర్థం కాల. తెలుగుదేశం వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్స్, సీజన్డ్ పొలిటీషియన్స్, వాళ్ళకేమైపోయింది? నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం ఏమంటావు ఏంటండి? నాకు అర్థం కాదు. సో ఇది ఏంటంటే ఇదంతా ఒక మరి వ్యూహాత్మకంగా జనసేన నుంచి ఫీడ్ వస్తే మొదలు పెట్టారా, లేకపోతే అనాలోచితంగా మొదలు పెట్టారా, లేకపోతే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడడానికి మొదలు పెట్టారా మనకైతే తెలియదు. కానీ ఇది అక్కడ స్టార్ట్ అయింది. ఇది అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లాగైతేనే సద్దు మణిగిపోయిన తర్వాత 4 రోజుల క్రితం నాదెళ్ల మనోహర్ మళ్ళీ జనసేన లేకపోతే తెలుగుదేశం గెలిచేది కాదు అని అన్నారు. అది మళ్ళీ
అనాలోచితమైన స్టేట్మెంట్. అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఆవిర్భావ సభ పెట్టుకుంటున్నారు, కలిసికట్టుగా పనిచేసాము, కలిసికట్టుగా విజయం అందుకున్నాం అంటే అటువంటిది అయితే అయిపోయేది. మేము మా వల్లే గెలిచాము అంటే మా వల్లే గెలిచామని ఎప్పుడైతే మీరు ఒక బిగ్గర్ పార్టీని అంటారో, మీకంటే చాలా 7 రెట్లు ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు ఉన్న పార్టీని అంటారో, డెఫినెట్ గా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ టాప్ బ్రాస్ దాన్ని తీసుకుని మెచ్యూర్డ్ గా సైలెంట్ గా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి వాళ్ళు 2-3 శ్రేణి నాయకులు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు, దాన్ని కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు అనిత గారి ట్వీట్ అలాగే చూడాలి. అలాగే మళ్ళీ నాగబాబు గారు అనడం, ఈ రెండు తప్ప వేరే ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అనే బదులు నాగబాబు గారు తెలుగుదేశాన్ని కూడా కూటమి నాయకులు, బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల శ్రమ, ఆయన ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ మరియు ఓటేసిన ప్రజలది అన్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల శ్రమ, బీజేపీ పార్టీ నాయకుల శ్రమ ఉందన్న రెండు పదాలు జోడించుంటే చాలా సాఫీగా ఉండేది. సో ఇక్కడ కొద్దిగా మరి తొందరపడ్డారా లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారా మనకైతే తెలియదు, కానీ ఇది ఈ రోజున లేనిపోని రప్చర్ కి దారితీస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి నారా లోకేష్ గారిని 2026 లేదా 2027లో 2026 ఎండింగ్ కానీ 2027 మొదట్లో కానీ ఆయనని ముఖ్యమంత్రిని చేస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఇటువంటి ఒత్తిడి ప్రెషర్ కుక్కర్ లో పెట్టినట్టు ఈ టాపిక్ ని పెడితే ఏమవుతుందంటే నారా లోకేష్ గారిని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రిగా ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు బహుశా. ఇది ఏమవుతుందంటే చిలికి గానివానై వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎవరు అంటే ఇక్కడ నంబర్ 2 ఎవరు అనే దాని మీద ఇది ఇండైరెక్ట్ గా ఆ డిస్కషన్ జరుగుతుంది. సో దీనిని కవర్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మనం లెక్కేసుకుంటే తెలుగుదేశం దగ్గర 135 మంది ఉన్నారు, జనసేన దగ్గర 21 ఉన్నారు. ఈ రెండింటి మధ్య పోటీ కాబట్టి బీజేపీ రేసు లేదు కాబట్టి దాన్ని మనం పక్కనే పెట్టేద్దాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున నాకు ఆరోగ్య రీత్యా కానీ వయసు రీత్యా కానీ నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను తప్పుకుంటాను అంటే ఎవరు అవుతారు ముఖ్యమంత్రి? పవన్ కళ్యాణ్ అవుతారా లేకపోతే లోకేష్ అవుతారా? ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే మనము. సో ఇవన్నీ ఇప్పుడు అవసరం లేని దాన్ని, లేనిపోని దాన్ని చర్చకి తీసుకొచ్చి తేనె చుట్టూని కదిలించే ప్రయత్నం చేశారని మనం భావించవచ్చు. ఓకే అండి. వెంకటరమణ గారు, అంటే కూటమి వల్లనే మేము ఇలాగా సాధ్యమైంది, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడం వల్లే సాధ్యమైంది అని చెప్పేసి మీరు అంటున్నారు. సో ఈ హోంమంత్రి అనిత చేసిన ట్వీట్ మీరు చూసారు. సో ఆ ట్వీట్ అంతరార్థం ఏంటంటే ఈ సమయంలో అంటే ఆ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆ ట్వీట్ రావడం అంటే దాని అంతరార్థం మరి ఏమనుకోవాలంటే చూసే జనానికే కావచ్చు ఏదో నెమ్మదిగా స్టార్ట్ అయ్యిందా, కౌంటర్ కింద ఇస్తున్నారా అని అనిపిస్తుంది కదా. అసలు మీరేమంటారు ఆ వ్యాఖ్యలకు సంబంధించి? నేనేమంటానంటే అండి, రాజశేఖర్ గారు చెప్పారు చాలా క్లియర్గా, అప్రస్తుతం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి హార్డ్లీ 9 months అవుతుంది. ఈ రోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది. ఏదైతే హామీలు ఇచ్చామో, సూపర్ 6 ఏదైతే ఇచ్చామో అది అమలు చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ట్వీట్లో లేకపోతే మాటకి ప్రతి మాట ఇది పరిష్కారం కాదండి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనిత గారి ఆవిడ యొక్క పర్సనల్ అది, మేము దాన్ని ఎందుకంటే పార్టీ వ్యక్తిగా తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఆవిడ వేరే ఎవరిని కూడా తక్కువ చేసి ఆవిడ ట్వీట్స్ పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి ఆవిడ గొప్పగా పెట్టారు. ఎందుకంటే ఆవిడ ఒక పార్టీ, ఆవిడ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా, హోమ్ మినిస్టర్ గా, కూటమికి హోమ్ మినిస్టర్ గా, మొత్తం ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గా ఆవిడ ఉన్నారు. అయితే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, క్యాడర్ కూడా చాలా ఒక అన్రెస్ట్ లో ఉన్నారు. అంటే ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అప్రస్తుతమే అయినా సరే క్యాడర్ కొంత అంటే 40 ఏళ్ళ పైచిలకు చరిత్ర ఉన్నటువంటి పార్టీ. సో అంటే అవమానపరిచారు మమ్మల్ని అనే విధంగా ఒక చిన్న భావన అయితే వచ్చింది. ఎందుకంటే ఆయన నాగబాబు గారు అన్న మాటలు అయితే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలు నేనైతే వారి క్యాడర్ ని
ఉత్తేజపరచడానికి అన్నటువంటి మాటలుగానే మేము తీసుకుంటున్నామండి. అంతేగాని మమ్మల్ని కించపరిచారు అనే విధంగా అయితే మేము అంటే ట్వీట్ కి సంబంధించి తీసుకోవట్లేదు. మీరు మాట్లాడుతూ అంటే జస్ట్ ఏమీ అనలేదు, పార్టీకి సంబంధించిన అధినేతకి సంబంధించి నారా లోకేష్ గురించి మాత్రమే మాట్లాడారంటే అక్కడ సందర్భం లేని ట్వీట్, అంటే ఏదైనా ఒక సందర్భం ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ట్వీట్ చేయడం అనేది ఒక అంశం. అంటే పొగడాల్సిన సమయం అంటే అక్కడ ఏదైనా ఒక జరిగింది దానికి సంబంధించి పొగడొచ్చు. దయచేసి ఒకసారి ట్వీట్ చదవండి. ఒకసారి దయచేసి ట్వీట్ చదవండి ఒకసారి. మేడం గారు జనసేన ఓకే 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 హలో, ఓకే మనతో పాటు జనసేన పార్టీ నుంచి అజయ్ వర్మ గారు కూడా యాడ్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి అజయ్ వర్మ గారు, మీకు వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే వెంకటరమణ గారు చెప్పండి. మేడం చెప్పండి. పద్మ గారు, చెప్పండి. అంటే ఇది అంటే ఒకటండి, క్యాడరు చాలా అంటే వీరు ఏదైతే నిన్న మీటింగ్ లో ఏదైతే మాట్లాడారో ఆ విషయంలో క్యాడర్ కొంత నిరుత్సాహంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇలా మాట్లాడడం కూటమి కరెక్ట్ కాదు, అప్రస్తుతం ఈ టైంలో మాట్లాడడం అనేది కూటమి అంటే ముందు ఏదన్నా మళ్ళీ లేనిపోయిన సమస్యలు రావడం, ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది కొంత భావన అనేది వ్యక్తం చేయడం జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనాన్ని మాత్రమే ఆవిడ ట్వీట్ రూపంలో ఇది చేశారు. ఎందుకంటే కొంత సెటరైట్ చేయడానికి, అంటే క్యాడర్ ని కొంత శాంతపరచడానికి అనుకోవచ్చు. ఆ విధంగా మనం తీసుకోవాలి, కానీ వేరే విధంగా చాణక్యత గురించి లేకపోతే టీడీపీ శక్తి గురించి మాట్లాడడం అనేది ఆవిడ అంటే ఇప్పుడు మన పార్టీ తక్కువ కాదు అని చెప్పడం తప్పించి వాళ్ళకంటే మనం ఫ్రెండ్స్ అని చెప్పడమే కానీ ఇందులో వేరే అర్థం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి అనేది బలంగా ఉంది. ముందు కర్తవ్యం ఏంటంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, ఇది మెయిన్ అండి కర్తవ్యం. మిగతావన్నీ కూడా ఏది తీసుకున్నా మనం కొన్ని విషయాలు పాసింగ్ క్లౌడ్స్ గా తీసుకోవాలి, కొన్ని టీకాలో తుఫాన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువంటి మనం ఎక్కువగా పట్టించుకోవడం వల్ల, ఇటువంటి ఎక్కువగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల మన రాష్ట్ర భవిష్యత్తుకి కొంత కమ్ముకుంటాయి. కాబట్టి ఇటువంటి ఏదైనా సరే మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి ముందుకెళ్ళాలి, కానీ ఏ విధమైనటువంటి క్లాషెస్ లేకుండా కొంచెం సమయం పాటించాలని మాత్రం చెప్పగలం. ఓకే అజయ్ వర్మ గారు నమస్తే మేడం. నమస్తే అండి. అక్కడ కూర్చున్న ప్యానలిస్టులకి అలాగే బిఆర్కే ప్రేక్షకులకి యాజమాన్యానికి నా నమస్కారాలు. సారీ అండి, కొద్దిగా ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్ల లేట్ అయింది నాకు, దయచేసి క్షమించాలి. చెప్పండి మేడం. ఓకే, నిన్న ఆవిర్భావ సభలో, జనసేన ఆవిర్భావ సభలో కొన్ని వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే కాస్త టీడీపీ నుంచి వచ్చిన అనిత కౌంటర్, అంటే హోంమంత్రి అనిత చేసిన ట్వీట్ని ఒక కౌంటర్గా తీసుకుంటారంటే ఆపోజిషన్గా. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మనం చూసుకుంటే 4 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామంటూ ఒక వ్యాఖ్య చేశారు. సో దానికి సంబంధించి అటు హోంమంత్రి నుంచి కూడా ఒక ట్వీట్ రావడం, ఈ రెండింటిని కూడా ఒకరి నుంచి ఒకరు. ఆ ట్వీట్ చదవండి, నాకు ఐడియా లేదు, ట్వీట్ నేను చూడలేదు. దయచేసి ఒకసారి ట్వీట్ చదివితే మాకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే తప్పకుండా అండి, మనకి స్క్రీన్ మీద కూడా వస్తుంది చూడండి ఒకసారి. పార్టీని తిరుగులేని శక్తిగా మార్చే క్రమంలో ఎదురైన అవమానాలను ఆభరణాలుగా మలుచుకుని, సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకుని ముఖ్యమంత్రిగా చేసిన పోరాటాలు రాష్ట్ర గతిని మార్చిన మైలురాళ్లు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అవిశ్రాంత పోరాటం అంటూ కూడా దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత మాట్లాడింది ఏంటంటే అది అసలు సభ ఏంటనేది చూసుకోవాలి. ఇది ఏంటంటే ఉమ్మడి ప్రభుత్వం, దీన్ని డిస్టర్బ్ చేయడానికి 100 రకాల ప్రయోగాలు చేస్తానే ఉంటారు బయట నుంచి. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎలా అంటే సోషల్ మీడియా వ్యవస్థ అంతా ఎలా తయారైందంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే తోడేళ్లు కనుక కాచుకొని కూర్చుంటే చూసారు, ఏదైనా దొరికితే రాబందులు ఏం జరిగిద్దా దాన్ని మనం ముక్కలు చేసేద్దాం, లాగేద్దాం అని ఆ టైపులో ఉన్న ఇతర శక్తులు అలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో. పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ అంటే మేము పుట్టినరోజుగా జరుపుకునే, పార్టీ పుట్టినరోజుగా జరుపుకునే సభ అది.
దానికి పవన్ కళ్యాణ్ గారు గతంలో 11 సంవత్సరాల నుంచి మనం చేసుకున్న సభలన్నీ పోరాటాలతో ప్రతిపక్షంలో ఉండి రోడ్డు మీద పోరాటాలు చేసి చేసుకున్నాము. ఈ రోజు అధికారంలో ఉండి పండగ వాతావరణంలో చేసుకుంటున్నామని చెబుతూ పార్టీ ఎదుగుదల ఎలా జరిగింది, ఒక్కడిగా మొదలైన పార్టీ ఇవాళ ఇన్ని లక్షల మంది అధికారంలోకి వచ్చేదాకా ఎన్ని పోరాటాలు చేశాము. ఆ పోరాటాల్లో భాగంగా మన చిన్న పార్టీగా అనుకున్నారు అందరూ. అలాంటిది మనం ఒక పార్టీ నిలబడగలిగే శక్తి మనం పుంజుకున్నామని చెప్పారు తప్ప అదేమి దాన్ని బ్యాడ్ గానో ద్వందార్థంగా తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. దాంట్లో పద్మ గారు అది దాన్ని చిలువలు పలువలు చేసి దాన్ని పెద్దగా చేస్తా ఉన్నారు అంతే తప్ప దాన్ని అది ఏంటి అసలు ప్రోగ్రామ్ ఏంటి, సభ ఏంటి, దేనికి సంబంధించిన సభ అది? పార్టీ ఆవిర్భావం, పార్టీ ఎందుకు పుట్టింది, ఏ కారణం చేత పుట్టింది, పార్టీలో ఇప్పుడు వరకు మనం సాధించిన విజయాలేంటి, పార్టీలో కేడర్కి చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది అధ్యక్షుడిగా. మనం ఇన్ని సాధించాం, ఇన్ని చేశాం, ఇన్ని పోరాటాలు చేశాం, 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు చేసి అధికారంలో ఉండి ఉన్న పార్టీని కూడా మనం తోడుగా నిలబడగలిగాం అనే ఉద్దేశంతో చెప్పిన మాట తప్ప దాన్ని మనం వేరే రకంగా ఎందుకు అనుకోవాలండి? ఇక్కడ ప్రజా సంక్షేమం నిమిత్తం తెలంగాణలో కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి నామినేషన్లు వేసి కూడా మేము విత్డ్రా చేసుకొని సపోర్ట్ చేసిన పరిస్థితి. ఎందుకనంటే ప్రజల మేలు కోరే ఆ భావజాలం కలిగిన పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఆయన చేసింది ఏంటి, మాకు ఇంత శక్తి వచ్చింది ఈ రోజున అని దాన్ని చెప్పడం జరిగింది. అలాగే నాగబాబు గారు మాట్లాడింది. రాజశేఖర్ గారు, మీరు ఇందాక అడిగారు అనిత ఎలాంటి ట్వీట్ పెట్టారు ఒకసారి చెప్పరా అని చెప్పేసి, దాని గురించి నేను చదవడం కూడా జరిగింది. ఆ ట్వీట్కి సంబంధించి అంటే ఒక టీడీపీకి సంబంధించి అధినేతకు సంబంధించి ఎన్నో అవమానాలు పడ్డారు, వాటిని ఒక ఆభరణాలుగా చేసుకుని మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారని చెప్పేసి పార్టీకి తిరిగిలేని శక్తిగా మార్చారు. ఈ క్రమంలో మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం జరిగింది, వాటిని ఆభరణాలుగా మలుచుకున్నారు, సంక్షోభాలను సానుకూల అవకాశాలుగా మార్చుకుని మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్రకి గతినే మార్చిన మైలురాళ్ళు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. 2 రకాలుగా, మరొకటి అవిశ్రాంత పోరాట శిఖరం, అవిరళ కృషికి నిలువెత్తు నిదర్శనం, కఠోర శ్రమ, క్రమశిక్షణలే ఆయుధం, కార్యకర్తలే బలం బలగం. ఇలా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా నార్మల్గా ఒక ట్వీట్ పెడితే దాన్ని పెద్ద చూడాల్సిన అవసరం లేదు భూతద్దులో పెట్టి, కానీ జనసేన ఆవిర్భావ సభ జరిగిన అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ ట్వీట్ వచ్చింది కాబట్టి దానికి చూడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. సో ఆ వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నది ఒక ప్రశ్న అయితే చాలా ఉత్పన్నమవుతుంది. అంటే జనసేన టీడీపీ మధ్య ఏం జరుగుతుంది అన్న ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ప్రస్తుతానికైతే. సో ఆ ట్వీట్కి సంబంధించి ఇక మీరు మాట్లాడాలి. ఇక్కడ అనిత గారు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారండి. అనిత గారు ఏం చేస్తారంటే తెలుగుదేశంలో చాలా తీవ్రమైన ఆగ్రహం అనొచ్చు, ఆవేదన అనొచ్చు, ఆగ్రహ ఆవేశాలు అనడానికి లేదు కానీ కొద్దిగా అసంతృప్తి, అసహనం అయితే ఉంది. దాన్ని ఇంకా అంటే ఇటువైపు నుంచి మళ్ళీ ఇంకో కౌంటర్ అటాక్, మళ్ళీ అటువైపు నుంచి కౌంటర్ అటాక్ అది జరగకుండా ఒక షాక్ అబ్జర్వర్ లాగా, ఒక డ్యామేజ్ కంట్రోల్ లాగా ఆమె మంచి టైమ్లీ ఒక ట్వీట్ చేశారు. సో ఏంటంటే నిప్పు అంటుకుంటే దాని మీద నీళ్లు జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా అది విస్తరించకుండా. సో మంచి టైమ్లీ అండ్ వైజ్లీ స్టెప్ ఆమెది. దీన్ని ప్యాచప్ చేయడానికి ఆమె ట్రై చేస్తున్నారు. ఓకే, అంటే ఇలాగా ఈ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, నాగబాబు వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు ట్వీట్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదంటారా? ఆల్రెడీ అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మనం బయటలో స్టార్టింగ్లోనే చూసాం. నిజంగానే ఆ 21 మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున నిజంగానే జన సైనికులేనా, జనసేన నేతలేనా అంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేస్ చేయడం జరిగింది అక్కడ కూడాను. సో వాళ్ళు అనుకూలంగా మార్చుకునే అవకాశం లేకపోలేదంటారా? ఇక్కడ జనసేన 21 మందిలో కొంతమంది దాదాపు సగం వరకు కూడా టీడీపీ కానీ లేకపోతే వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు, స్వతహాగా జనసేన వాళ్ళైతే కాదు. ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను,
ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, నేను పదవి నుంచి వైదొలుగుతున్నాను అనే స్టేట్మెంట్ ఇస్తే మన అసెంబ్లీ బలాబలాలు చూస్తే 135 మంది తెలుగుదేశానికి ఉన్నారు, 21 మంది జనసేనకు ఉన్నారు, వైసీపీ బీజేపీ పక్కన పెట్టేద్దాం. ఒకవేళ ముఖ్యమంత్రి ఎవరు, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ వస్తే దాంట్లో అన్డిస్ప్యూటెడ్ లీడర్ నారా లోకేష్. ఎవరైనా సరే ఈ 21 మందిలో నుంచి మీరు లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ప్రతిపాదించాల్సి వస్తే ఆ 21 మందిలో 21 మంది నిలబడతారంటే గ్యారంటీ లేదు. టీడీపీ తరఫు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి వచ్చిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని నిలబడతారంటే డౌటే. కానీ ఇక్కడ లోకేష్ వైపు 135 మంది రాక్ సాలిడ్ గా లోకేష్ అంటారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ ప్రస్తుత బలాబలాలు ఏంటి, మనం ఎందుకు అనవసరంగా ఈ వ్యాఖ్యలు చేయాలి అనేది మెచ్యూర్డ్ గా జనసేన ఆలోచిస్తే బాగుంటుంది. టీడీపీ కంటే కూడా జనసేన లేనిపోని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే రేపొద్దున్న క్యాడర్ నుంచి ప్రెషర్ వచ్చింది అనుకోండి, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వచ్చింది అనుకోండి, లేదండి దీనికి ముగింపు పలకాలి, మాటి మాటికి మేము దీన్ని మేము తీసుకోలేము, దీన్ని భరించలేము, డిక్లేర్ చేసేయండి, ఏమైతే అదేంది లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పండి, మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉండండి లేదా కేంద్ర మంత్రిగా వెళ్ళండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా 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 ఇదవుతుంది. సో ఇప్పుడు దీనికి అనిత గారు చేసిన దాంతో సద్దుమణిగిపోతే చాలా ఇరు పార్టీలకి, కూటమిలోని ఇరు పార్టీలకి మంచిది. ఓకే ఓకే అజయ్ వర్మ గారు వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల గురించి మీరేమంటారు? నిజంగానే ఇప్పుడు ఆల్రెడీ మనకి రాజశేఖర్ గారు కూడా కొన్ని చెప్పడం జరిగింది, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎలాంటి ఫైట్ వచ్చినా సరే కొంచెం సందిగ్ధం పడే అవకాశం ఉంది, జనసేన నాయకులు ఈసారి నుంచి కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, ఫ్యూచర్లోకి ఏమన్నా స్టార్ట్ అయితే గనక అని చెప్పేసి కొంచెం హింట్ ఇస్తూనే ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ పక్కన ఇటువైపు నుంచి వైసీపీ నుంచి వచ్చిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తే అటు వాళ్ళు కూడా నిజంగానే జన సైనికులు గెలిచిన 21 మంది నిజంగానే జనసేన నేతలేనా అని క్వశ్చన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఏంటి ఏమంటారు పార్టీకి సంబంధించి, నిజంగానే అంతర్మదనం జరుగుతుందా లోపల ఏమన్నా? జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచిన వ్యక్తులే 21 మంది మేడం. అంటే వీళ్ళు అంటే ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఎలాగైనా రానివ్వండి, మా అధినేత కూర్చొని గెలుపు గుర్రాలను ముందు పెట్టి 100% స్ట్రైక్ రేట్ తో గెలిచాం. అదొకటి. అసెంబ్లీ సాక్షిగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, రాష్ట్రం అట్టడుగు పరిస్థితిలో ఉంది, దీన్ని పైకి తీసుకొచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, ఆయనకే నేను రాబోయే 10 సంవత్సరాలు కూడా మద్దతు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. దీన్ని ఇంకా మళ్ళీ ఒక అధినేతే పార్టీ లీడరే ఆయనకి చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో అలా అయితే ఎలా అయితే అది కరెక్ట్ అనిపించలేదు. అంటే అది కరెక్ట్ అనుకోకూడదు. ఎందుకనంటే నిన్న సభలో కూడా ఒక హైటెక్ సిటీ లాంటి ఒక నూతన నిర్మాణం, సిటీ డెవలప్మెంట్ హైదరాబాద్ కి సంబంధించి ఆ ప్రస్తావన కూడా మా అధినేత తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవంతో దాన్ని అలాంటి డెవలప్మెంట్ చేసుకొచ్చారు. ఆయన సారథ్యంలో ఆయన ఆలోచన విధానంలో నేను కూడా నడుస్తున్నాను అని చెప్పి నిన్న సభ సాక్షిగా చెప్పారు. అవన్నీ వదిలేసి పార్టీ ఎలా ఎదిగిందనే దాని మీద ఆ పదాన్ని వేరే రకంగా తీసుకెళ్లి దాన్ని డిస్టర్బ్ చేసి మధ్యలో దూరి తగాదాలు పెట్టాలని చూస్తున్నారు తప్ప ఉమ్మడి ప్రభుత్వం స్పష్టమైన నిజాయితీగా వాళ్ళందరూ కలిసి ముందుకెళ్తానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా పోటీ చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటాం. ఈ 11 సీట్ల వాళ్ళకి ఇంకా 1 సీటుకే పరిమితం చేయాలని చెప్పి మా అధినేత నిన్న చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము దాన్ని జీరోకి తీసుకెళ్లే పరిస్థితి అయితే తీసుకొస్తాం. దాన్ని అసలు వేరే రకంగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మంచి సహాయ సహకారాలు అందిస్తా ఉంది. అలాగే రైల్వే జోన్ అవ్వచ్చు, లేదంటే స్టీల్ ప్లాంట్ విషయం అవ్వచ్చు, ఉమ్మడిగా అందరం కలిసి సాధించుకునే విషయాలు ఇవన్నీ. దాన్ని మేము పండగ వాతావరణంలో చేసుకుంటే ఆ కుటుంబంలో ఆ పండగ వాతావరణాన్ని చిచ్చు పెడతానికి తయారు చేసే సూచనలు, సలహాలు ఇవన్నీ. మనం దాని గురించి ఇదంట అలాగైతే ఎలాగా ఇవన్నీ మనం కింద ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునే మాటలు. ఒక బాధ్యతాయుతంగా మనం ఒక ప్రజలకి సందేశం ఇచ్చే చోట అలాంటి విషయాలు మనం మాట్లాడుకుంటే బాగోదు.
ఓకే, అంటే ఓకే మీరు అన్నది కరెక్ట్ అయినా సరే ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వస్తే జనసేన పరిస్థితి ఏంటన్న క్వశ్చన్ అయితే మనం పాజిటివ్ గా ఎంత ఆలోచించినా నెగిటివ్ గా కనీసం 99% ఆలోచించినా 1% మనం నెగిటివ్ ఆలోచిస్తాం ఖచ్చితంగా. ఎలా ఉందో చెప్పనా, ఇది చెప్పండి. ఎలా ఉందో చెప్పమంటారా? పాత సామెత ఉంటది, ఇది ఒక సామెత, ఇది పెళ్లి కూతురు ఇది అంటారు తీసుకురండి అని. అంటే పెళ్లి జరిగిపోతా ఉంటే, పెళ్లి జరిగిపోయి శుభ్రంగా కుటుంబం నడుస్తూ ఉంటే దాంట్లో అది జరిగితే ఎలా ఉంటది, ఆయన చనిపోతే ఎలా ఉంటది, ఇలా ఉంటే ఎలా ఉంటది, ఏందండి అంటా గింట అంటానికి నిండా 9 నెలలు అవ్వలేదు, వ్యవహారం జరుగుతా ఉంది. అసెంబ్లీ సాక్షిగా అధినేతలే మాట్లాడి చెప్పిన పరిస్థితి, నడుస్తున్న పరిస్థితి, దీంట్లో చిచ్చు పెడతాం తప్ప అంటా అనే దానికి అర్థం ఎలా చెప్తాం మేడం? ఆయనే చెప్పానండి, ఆయన చెప్పింది ఓకే, మీరన్న మాటలకి ఏకీభవిద్దాం. సరే, అయితే ఇప్పుడు వరకు లేదు జనసేన టీడీపీ చాలా అంటే అన్నదమ్ముల వైర్ల వలే వెళ్తున్నారు అని ఇప్పుడు జరుగుతూ ఉన్న టాకు. ఒక చిన్నది అంటే నిన్న అన్న వ్యాఖ్యల వల్ల అటు టీడీపీ నేతలైతే కాస్త బాధపడ్డారు, కొంచెంలో కొంచెం అయితే బాధపడ్డారు అనే వ్యాఖ్యలు అయితే ఆల్రెడీ మనకి వెంకటరమణ గారు కూడా అంటం జరిగింది. అంటే ఆ వ్యాఖ్యలకు సంబంధించి కాస్త బాధపడిన మాట వాస్తవం అని. వాళ్ళు అపోహ పడటంలో తప్పులేదండి, ఎందుకంటే ఆ పదాన్ని ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. మీరు ఒక మాట మాట్లాడుకుంటే, నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతా ఉన్నాను, ప్రజలకు సందేశం ఇస్తా ఉన్నాను. ఈ పదాన్ని దీనికి సంబంధించి తీసుకోవాలి తప్ప వేరే అర్థాలు తీసుకుంటే దానికి మనం ఊహించుకొని చేసుకునే దానికి మనం చెప్పలేం. ఎందుకంటే పార్టీ 0 నుంచి ఎదిగింది, ఏ స్థాయిలో ఎదిగింది. ఇవాళ మేము ధైర్యంగా పలానా డేటు మార్చి 14వ తారీఖు మా పార్టీ పుట్టినరోజు మేము పండగ చేసుకున్నాం. వైసీపీ పార్టీకి పుట్టినరోజు ఉందండి, పార్టీకి ఏ రోజున పండగ చేసుకున్నారు వాళ్ళు, పుట్టినరోజు పండగ. ఎందుకంటే వేరే వాళ్ళ చేతి నుంచి లాక్కున్న పార్టీ అది, వాళ్ళ సొంత పార్టీ కాదు అది, ఎవరో కన్నబిడ్డను పెంచుకుంటున్నారు వాళ్ళు. చెప్పాలండి, ఒక నిమిషం నాకు ఇవ్వండి. మీరే మాట్లాడాలి, అసలు మీ వరకే వస్తున్నాను నేను. ఆ డైలాగ్ మీరే సమాధానం చెప్తారేమో అనుకున్నాను, కానివ్వండి. అంటే పార్టీ ఇప్పుడు మధ్యలో దూరిపోయి తగాదాలు పెడతానికో లేదంటే ఈ విచ్ఛిన్నం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తా ఉంటాయి. ఆ శక్తులకి మనం లొంగిపోయి పడిపోతే ఈ పార్టీ మనుగడ, ఈ ఉమ్మడి కూటమి మనుగడ దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని అలా జరగకుండా ఉండటానికే ముందు జాగ్రత్తగా మేము అన్ని చర్యలు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే పురంధరేశ్వరి గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో ఎక్కడ మాకైతే లోటుపాట్లు కనబడట్లేదు. ఓకే ఓకే, రాజశేఖర్ గారు మాట్లాడండి. ఇందాక అజయ్ వర్మ గారు వైసీపీ గురించి ఒక పార్టీని లాక్కున్నారు, మరొకరి దగ్గర నుంచి లాక్కున్నారు అని అన్నదానికి నేను చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీని రిజిస్టర్ చేసుకున్నది కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకి చెందిన వీరపల్లి చెన్నకృష్ణయ్య గారు. వీరపల్లి చెన్నకృష్ణయ్య గారిని రిక్వెస్ట్ చేసుకుని ఆ పార్టీ పేరును తమ పార్టీగా మార్చుకున్నారు చిరంజీవి గారు. సో ఒక పార్టీని ఇంకో పార్టీ అధ్యక్షులు టేక్ ఓవర్ చేయడము ఇది కొత్తవి కాదు రాజకీయాల్లో. సో ఒకళ్ళు చేస్తే ఒక తప్పుగాను మనం చేసి మర్చిపోయేట్లా. సో ఇవన్నీ చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ అవి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చిరంజీవి గారు గురించి ఏమన్నారు? ఇప్పుడు మరి ప్రజారాజ్యం పార్టీ ఆయన స్థాపించింది కాదు, వేరే వాళ్ళ పార్టీలో ఆయన అద్దెకున్నారా? ఎలా చూడాలి? అది కాదు కదా విషయం. ఏంటి టాపిక్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి మాట్లాడాలి. ఈ రోజున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వాళ్ళ గుండెలకి గాయాలైన నిజము. దానిని వంగలపూడి అనిత గారు దాని మీద ఆయింట్మెంట్ పెట్టి సబ్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది ఫర్దర్ గా కంటిన్యూ చేయాలి, కానీ దాన్ని ఇంకా రప్చర్ చేద్దాము అనుకుంటే అది చిలిచి రాచకుండా అవుతుంది. అది దాన్ని మాన్పించుకునే దిశగా ప్రయత్నం చేయాలి, కానీ దాన్ని ఇంకా రేపుతాం అంటే అది ఇంకా పెద్దకుండా అవుతుంది. ఓకే, చెప్పండి. రాజశేఖర్ గారు ఎనలిస్టా లేదా వైసీపీ ప్రతినిధి అర్థమైనప్పుడు మీకు ఆయన చెప్పండి ఈక్వల్ గా అప్పుడు మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు పార్టీ ఆపేయడం జరిగింది.
అది కాంగ్రెస్ లో మిళితం చేయడం జరిగింది. అది ముగిసిపోయిన అధ్యాయం. అలా అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ పెట్టారు, మా అధినేత గొప్పోళ్ళు అని చెప్పుకుంటారు. లక్షల కోట్లు స్కామ్ జరిగింది, 10 మంది ఐఏఎస్లు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి, కొడుకు వచ్చి 18 సంవత్సరాలు జైలు, 18 నెలలు జైల్లో ఉండి వచ్చిన పరిస్థితి. మరి అవన్నీ మనం ఎత్తుకుంటూ వస్తే చాలా ఉంటాయి. రాక్షస పాలన చేశారు గతంలో. మరి ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగినందుకు ఆయన చచ్చిపోయేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. ఆయనంతటా ఆయన ఒక కుర్రోడు చిత్తూరు జిల్లాలో మందు తాగి లిక్కర్ రేట్లు ఈ రకంగా పెంచారని ఒక బూతి మాట మాట్లాడిన తెల్లారేటప్పుడు చంపేశారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తే 100 ఉంటాయి. వాళ్ళు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక కొత్త నిర్మాణాలు క్రియేట్ చేసి అది రాష్ట్రాన్ని పురోభివృద్ధి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఆ వయసులో తీసుకెళ్లి జైల్లో పెట్టించారు. చేయని తప్పులకి. తప్పు చేశారనుకోండి, దాని మీద న్యాయ విచారణ జరగాల, చేస్తే నిజాన్ని తెలియాలా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, 11 సంవత్సరాల నుంచి కేసు పెండింగ్ లో ఉంది. వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో పడుకునే బదులు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నేను నిర్దోషిని నిరూపించుకొని రావాలి కదా. ఓకే, రైట్ అండి. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సంబంధించి, అటు అనిత చేసిన ట్వీట్ కి సంబంధించి మాత్రమే ఇప్పుడు నలుగుతున్న సమస్య. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనకు ఫస్ట్ వెంకటరమణ గారు కంక్లూజన్ గా మీరు చెప్పేసండి. గారు, ఈ రోజు ఏదైతే ఏర్పడిందో కూటమి ప్రభుత్వం, అది 100% ప్రజల యొక్క ఆశీర్వాదంతో కలిసినటువంటి కూటమి, అలాగే ప్రభుత్వం కూడా. సో ఈ కూటమి అనేది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర యొక్క పురోగతిని మరి దృష్టిలో పెట్టుకుని, అట్లాగే మరి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ కూటమి అడుగులు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి అన్ని టీ కప్పులో తుఫాన్ లాగా వెళ్ళిపోతాయి తప్పించి ఇవన్నీ అంటే ఈ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళ ఆవిర్భావ సభలో వారి యొక్క మనోగతాలని వారి యొక్క క్యాడర్ తెలియజేసుకున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్య కొంత కాదు, కొంచెం ఎక్కువగానే క్యాడర్ ని బాధించింది. ఎందుకంటే వర్మ గారి ప్రమేయం ఏమీ లేదు, అంటే ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు, వాడి కర్మ అనుకునేది. అటువంటి మాటలు అనేవి పబ్లిక్ మీటింగ్స్ లో అసందర్భం. అటువంటి మాటలు అనేవి కొంచెం బాధాకరంగా అనిపించినాయి. ఎందుకంటే కూటమి విజయం అని చెప్తే అందరూ కూడా హ్యాపీగా ఉండేవారు. కాకపోతే ఎవరిది కాదు, ఇది ఓన్లీ అధినాయకుడిది, అలాగే పిఠాపురం ప్రజలది మాత్రమే అని చెప్పారు ఆయన. ఎందుకంటే అందరూ కూటమిలో నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. ఇది నేను కూడా సాక్ష్యం దానికి, అందువల్ల నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఆ వ్యాఖ్య అనేది బాధించింది. సో ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగ సభల్లో కాకుండా ఇంటర్నల్ మీటింగ్స్ లో ఏదన్నా ఉంటే చర్చించుకుని మాట్లాడుకోవడం అనేది ఉత్తమం. అట్లాగే కూటమి ప్రభుత్వం ఈ రోజు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేస్తుంది. కనీసం తట్ట మట్టి కూడా వేయలేని పరిస్థితిలోంచి ఈ రోజు కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయడం జరిగింది. అట్లాగే సంక్షేమం తీసుకుంటే ఈ రోజు మీకు పెన్షన్లు కానివ్వండి, 4,000 3,000 రూపాయలు ఉండేది 4,000 పెన్షన్ కానివ్వండి, వికలాంగులకు 6,000 కానివ్వండి, లేకపోతే ఈరోజు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కానివ్వండి, అలాగే తొందరలో మీకు ఉచిత బస్సు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే స్టూడెంట్స్ కి ఏదైతే చదువుకున్న వాళ్ళకి అది కూడా యువతకి ఇది భరోసా కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ దిశగానే అమరావతి నిర్మాణం దిశగా, అలాగే ఇప్పుడు 6 లక్షల పైచిలకు పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు రావడానికి ఆస్కారం 100% ఉంది. సో దాని వల్ల ఏంటంటే వీటి మీద దృష్టి పెట్టి ఆంధ్రాని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అలాగే ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ అధినాయకులు ఇద్దరు మాట్లాడతారు. వారి యొక్క ఆదేశానుసారమే కేడర్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే నడుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవజ్ఞులు. వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది వారికి తెలుసు ఈ కూటమిని. సో అందరూ కూడా సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏదో ఒక వ్యాఖ్య చేసినంత మాత్రాన, లేదంటే వేరే కూటమిలో ఉన్నటువంటి వేరే పార్టీని మనం విమర్శించినంత మాత్రాన మనకి ఒరిగేది ఏమీ లేదు. కూటమికి బీటలు అనేది అటువంటిది ఏమీ జరగదు. ఇటువంటి అపోహలు మాత్రమే. ఖచ్చితంగా అందరం కలిసి ముందుకెళ్తాం. సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకి మరి ఖచ్చితంగా బాటలు వేస్తామని మాత్రం తెలియజేస్తాం. ఓకే రాజశేఖర్ గారు, మీరు లాస్ట్ గా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్న అవకాశం ఉంది? అంటే వీళ్ళు ఇక్కడతో స్టాప్ చేసేస్తే ఎలాంటివి ఉంటాయి, లేదంటే ఇంక్వేస్ ఎవరైనా యాడ్ అయ్యి ఇంకొక మాట మాట్లాడితే ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది? కంక్లూజన్.
ఇక్కడ విషయం ఏంటంటే వీటన్నిటికీ మెయిన్ లోపల ఒక అంతర్మదనంగా ఉన్న క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేది లోపల నలుగుతున్న ప్రశ్నకి సమాధానం కోసం ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ అంటే ఒక వోల్కానో బద్దలయ్యే ముందర కొన్ని బై ప్రొడక్ట్స్ ముందుకు వచ్చినట్టు ఇవి సూచికలు అన్నమాట. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున 76 సంవత్సరాల వయసు ఉన్నాయన నేను ఈ రోజున విశ్రాంతి తీసుకుంటా అన్నప్పుడు ఆయన ఒకవేళ ఆ మాట అంటే డెఫినెట్ గా ఎవరు అనేది క్వశ్చన్ అది లోన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ఉంటుంది, ప్రతి జనసేన కార్యకర్తకి ఉంటుంది. దానికి సమాధానం వచ్చేంత వరకు మీరు ఎటువంటి మాట మాట్లాడినా సరే ఆ కోణంలో మాట్లాడారని ఆపాదించుకొని ప్రతి ఒక్కళ్ళు విశ్లేషణలు పెడతారు, దానికి చర్చలు జరుగుతాయి. సో అల్టిమేట్ గా సమాధానం వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని సమాధానం వచ్చేంత వరకు ఈ డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ వ్యాఖ్యలకి చర్చ లోపల అసలు విషయం ఏంటనే చర్చ జరుగుతూనే ఉంటుంది. ఓకే, అజయ్ వర్మ గారు మీరు చెప్పండి 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 వెంకటరమణ గారు. ఏమీ లేదండి, రాజశేఖర్ గారు అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం కానివ్వండి వయసు దృష్ట్యా కానీ అంటున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు విశ్రాంతి అంటున్నాను, దయచేసి మీరు గమనించాలి, విశ్రాంతి తీసుకుంటే అన్నాను. రాజశేఖర్ గారు అదే చెప్తున్నారు నేను కూడా. ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు. ఏమి ఇటువంటి సందేహాలకు కానీ ఇటువంటి అపోహలకు కానీ లేకపోతే ఇటువంటి డిస్కషన్ కానీ ప్రస్తుతానికి అయితే తావులేదండి. లేదండి, నేను దేవాన్స్ తో ఆడుకుంటా అన్నారు అనుకోండి, నేను దేవాన్స్ తో ఆడుకుంటానండి అన్నారు అనుకోండి, కాదంటారు ఏమన్నా? రాజశేఖర్ గారు అది ఖచ్చితంగా ఒక తాతగా ఒక మనవడితో ఆడుకోవడం అదంతా ఓకే, అది పర్సనల్ ఇష్యూస్ అండి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరనేది క్వశ్చన్ ఇప్పుడైతే రాలేదు. ఎందుకంటే ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు. ప్రభుత్వాన్ని కానివ్వండి అట్లాగే పార్టీని కానీ నడిపించే స్థాయి ఇంకా ఆయనకు ఉంది. అలాగే పార్టీలో కూడా వెనకాల బ్యాక్ బోన్ గా లోకేష్ గారు మరి పార్టీని కూడా ఆయన కూడా బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి అటువంటి సమస్యలు ఏమి రావు సార్. ఖచ్చితంగా నాకు ఎటువంటి డౌట్ లేదండి, నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను ఒక విషయం చెప్తున్నా వెంకటరమణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా లోకేష్ గారు ఈ రోజున డి ఫ్యాక్టో సీఎం అండి. నేను చాలా క్లియర్ గా ఉన్నాను. దాని గురించి ఎవరికైనా ఏమన్నా అపోహలు ఉంటే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడు గారు డి ఫ్యాక్టో ముఖ్యమంత్రి, లోకేష్ గారు డి ఫ్యాక్టో సీఎం. చంద్రబాబు నాయుడు గారే సీఎం. ఆయన ఆదేశాలు అనుసారమే మా పార్టీ కేడర్ కానివ్వండి ఎవరైనా చిరునవ్వే సమాధానం చెప్తుందండి, చిరునవ్వే సమాధానం చెప్తుంది. మా యువ నాయకుడి గురించి మీరు గొప్పగా చెప్తున్నప్పుడు మేము కొంత లోపల ఉండి అంటే కాబోయే సీఎం అనగానే కొంచెం హ్యాపీ అనిపించిందా మీకు? సీఎం అయితే కాదు ఆయన. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీతో కలిపి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు హ్యాపీగా వెళ్తాం. నెక్స్ట్ టైం కూడా మరి రాబోయే భవిష్యత్తు కూడా కూటమిదే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఈ విజయం. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న విషయాల గురించి మనం ఎక్కువగా అపోహలు లేకపోతే వేరే అర్థాలు తీసుకోవడం అనవసరం. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ముందు మనం డెవలప్మెంట్ అనేది చూసుకోవడం అనేది చాలా ఉత్తమం అనేది మా సలహా. ఓకే ఓకే, అజయ్ వర్మ గారు మీరు చివరిగా. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టే మేడం, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కలిసి ముందుకెళ్తాం. చిన్న చిన్న ఏదో టీ కప్పులో తుఫాన్ లాగా జరుగుతూ ఉంటాయి. గతంలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉండాలి అని ప్రస్తావించడం, ఆ రోజు కూడా ఇలాగే కొన్ని చర్చలు జరిపి దాన్ని దుమారం చేయాలని చూశారు. అది సద్దుమణిగింది. ఈ రోజు ఈ మీటింగ్ లో దీనికి అర్థాలు మార్చేసి కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు కూడా ఒక 4 రోజులు డిబేట్ చేసుకోవడానికి, లేదంటే వాళ్ళు దాంట్లో దూరి దాన్ని ఏదో వేరే అర్థాలు తీసి కింద కేడర్ లో గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో మా అవతల ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పనేం లేదు వాళ్ళకి ఇప్పుడు. ఎందుకనంటే మళ్ళీ బూతులు తిడితే లోపలేస్తారు. ఇప్పుడు వీళ్ళు అంతకుముందు ప్రభుత్వం అంటే బూతులు తిడితే ప్రమోషన్ ఇచ్చేది. అలాంటి ప్రభుత్వం ఇక్కడ కాదు కాబట్టి ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటారు. వాళ్ళ ఆనందాలు వాళ్ళు పొందుతా ఉంటారు. మన పని మనం చేసుకుంటా డెవలప్మెంట్ సైడ్ ముందుకెళ్తా ఉంటాం. ఇప్పుడు రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి నిర్మాణం చేయాలనే దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి రోడ్లు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు. అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి లోకేష్ గారు చూసుకుంటా ఉన్నారు. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ని ఉన్నత స్థితికి తీసుకెళ్తానికి ముగ్గురు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. దాంట్లో మనం దూరిపోయి పదవుల కోసం ఆలోచించే బదులు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కూడా జరిగితే ఏమైద్ది అనే మాట మాట్లాడతాం కొద్ది బాధాకర విషయం. అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి
ఇప్పుడు వేస్తున్న రోడ్లు అవ్వచ్చు, లేదంటే డెవలప్మెంట్ అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, అలాగే జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆనందపడితే బాగుంటుంది. దానికి సంబంధించిన సలహాలు ఏమైనా ఇస్తే ఎనలిస్టులుగా కానీ లేదా అవతల పార్టీ వాళ్ళు కానీ ఏదైనా అటువంటి సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి వెళ్తాం, మరొకసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు అజయ్ వర్మ గారు, వెంకటరమణ గారు, రాజశేఖరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే నిన్న జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ఒక 2 వ్యాఖ్యలు అయితే కాస్త దుమార రేపాయని అనుకోవాలి. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీకి కూడా మనం బ్యాక్ బోన్ కింద నిలబడ్డాం, దాన్ని కూడా పైకి తీసుకురావడం జరిగింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడమే కాకుండా అటు హోంమంత్రి అనిత చేసిన ట్వీట్, అంటే టీడీపీ అధినేతను పొగుడుతూ చేసిన ట్వీట్ అయితే కూడా కొంచెం సంచలనంగానే మారింది. ఏంటి కౌంటర్గా మారుతుందా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకంటూ చెప్పేసి బాగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కానీ టీడీపీ జనసేన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు అంటున్న మాట, మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు, మేము చాలా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉన్నాం, కూటమిలో ముందుకు వెళ్తున్న అభివృద్ధి వైపే మేము ఆలోచిస్తున్నాం తప్ప ఇలాంటి వాటికి మా మధ్య తావు లేదు అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వాళ్ళ మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. నిజంగా జనసేనలో ఉన్న 21 మంది ఎమ్మెల్యేలు జనసేన నేతలేనా, లేకపోతే ఏదైనా రేపు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే కనుక అటు వెళ్ళరని గ్యారంటీ ఉందా అని చెప్పేసి చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది. చూద్దాం ముందు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఇటు ట్వీట్కి సంబంధించి కావచ్చు, అటు వైసీపీ నేతలు మాట్లాడిన మాటల గురించి కావచ్చు, ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఇది